దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకెల్లరకు శుభములు. అంతరంగ సంస్కార అనుభవము దేవుడు మెండుగా మీకు అనుగ్రహించి మహిమ రాకకును అనంత జీవమునకును మిమ్మును సిద్ధపరచును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి జ్ఞానైన సొలొమోను వ్రాసినటువంటి పరమగీతము 4వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నాను. బైబిల్ చూడండి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. మనసు యేసుని వైపు మలిపినప్పుడు మహిమ కనబడుతుంది, అనుభవము దొరుకుతుంది అని అనేక సార్లు ఆ చరణాన్ని పాడుకోవటం జరిగింది. మనసులో ఉన్న అడ్డులన్నీ ఒత్తిగించుకొని మీ మనసు ప్రభువు నకిచ్చి వెనుకాడకుండా ప్రభు భోజన సంస్కారమునకు రండి అని ఆ చరణాన్ని మనము ఎరిగినటువంటి వారమే. దేవరాజ విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము దానముల్ వారి వశమౌను గానగల్గు సుఖము భువియందు శుభము శుభము సుఖము భువియందు శుభము శుభము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, పరమగీతము అనే గ్రంథము మర్మమయ్యున్నటువంటి గ్రంథము. ఈ కడవరి కాలములో యేసుక్రీస్తు వారు ఆకాశ మండలములోనికి వధువు సంఘము కొరకై రాబోవుచున్న కాలములో ఈ గ్రంథాన్ని ధ్యానించటము చాలా అవసరమని మీకు తెలియచేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వచనములో నేను వెళ్ళుదును అని ఒక ఆమె మాట్లాడుచున్నది. నేను వెళ్ళుదును. ఈ నేను అనేటువంటి ఈమె ఎవరు అనేది చూస్తే మీరు బైబిల్ తీయక్కర్లేదు, నేను కొన్ని వచనాలు మీకు చెబుతాను, మీరు వినండి చాలు, తర్వాత చూద్దురు గాని. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనములో 28వ వచనములో వ్రాయబడినట్లుగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఈమె ఎవరు? నేను అని చెబుతుంది. ఈమె ఎవరు అంటే ఈమె క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని గమనించాలి.
మనం ఎఫెసీ పత్రిక 5:27 మహిమగల సంఘము అనే పేరు అక్కడ చూస్తున్నాం. మహిమగల సంఘం. కొరింథీ మొదటి పత్రిక 14:33 పరిశుద్ధుల సంఘము అనే మాట చూస్తున్నాం. నేను అంటుంది చూడండి, ఈమె ఎవరు అంటే పరిశుద్ధుల సంఘం. హెబ్రీ పత్రిక 12:23 జ్యేష్ఠుల సంఘము అంటే నేను అని చెప్పుచున్న ఈమె ఎవరు అంటే జ్యేష్ఠుల సంఘము అని గమనించాలి. తిమోతికి మొదటి పత్రిక 3:15 లేక 15 3:15 జీవము గల దేవుని సంఘము. ఈమె ఎవరు? నేను అనే ఈమె ఎవరు? జీవము గల దేవుని సంఘం. ప్రకటన గ్రంథము 21:8 గొర్రె పిల్ల భార్య, మరొక పేరు పెండ్లి కుమార్తె. గొర్రె పిల్ల భార్య అనే పేరు చూస్తాం. అదే వచనములో పెండ్లి కుమార్తె సంఘము అని గుర్తించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నేను అంటే ఎవరో మీకు అర్థమైంది. ఈ పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్లో పరమగీతములో ఇంకొక ఆయన ఉంటారు. ఆయన ప్రియుడు, ఆయన ప్రభువైనటువంటి క్రీస్తు యేసే. ఈమెమంటుందంటే అంటే సంఘం ఏమంటుందంటే నేను వెళ్ళుదును అంటే ఈమె ఒక పని పెట్టుకుంటుంది. అది దేవునికి ఇష్టమైనటువంటి పని. మంచము దిగగానే దేవునికి ఇష్టమైనటువంటి పని ఏమిటంటే మోకాళ్ళపై ఉండి 2 చేతులు జోడించి దేవునికి నమస్కరించి స్తుతించేది దేవునికి ఇష్టమైన కార్యం. అంటే మనుషులు ఖచ్చితంగా చేయవలసిన పని. లేవంగా నే త్వరగా దేవుని స్మరించి, లేవంగానే త్వరగా దేవుని స్మరించి ఆ వెనుక మీ పనులు ఆరంభించుట మేలు. ఆ వెనుక పనులు ఆరంభించుకోవాలి. కానీ చాలామంది లేవగానే చేసే పని ఏమిటంటే మొబైల్ చూస్తారు. కొందరు లేవగానే మోకరించి దేవునికి నమస్కరించి ప్రార్థించి క్యాలెండర్ వద్దకెళ్ళి వాక్యము చదువుతారు. చాలా గుడ్ హ్యాబిట్, చాలా మంచి పని, మంచి అలవాటు. గుర్తించాలి అని మీకు తెలియచేస్తున్నాను. మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకొనుట మంచి పనులన్నిటిని మించిన పని అవును. మంచి పనులన్నిటిలో మించిన పని. గమనించే మాట ఏమిటంటే ఈ పరమగీత గ్రంథములో మనము చదువుకున్న 4:6 ఈమె ఒక పని పెట్టుకుంటుంది. నేను వెళ్ళుదును. ఎక్కడికి వెళ్ళుదును? ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటుంది? గోపరస పర్వతములకు. 2వది సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఎందుకు వెళ్ళటము? కారణమేమిటి? కారణమేమిటో ఇక్కడే ఈ వచనములో చెప్పేయడం జరిగింది. ఏమనంటే ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు
ఎప్పటి వరకు? ఎండ చల్లారాలి. రెండోది ఏమిటంటే నీడలు జరిగిపోవాలి. ఈ రెండు కార్యములు జరిగేంత వరకు కూడా గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు వెళ్ళేటువంటి విధానం. ఎండ, ఈ సృష్టిలో ఎండ చూస్తున్నాము. ఎండ, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎండ చాలా ఉదయకాలములో, ముఖ్యంగా సాయంకాల కాల ఎండ చాలా ముఖ్యమైనది అని, ఆరోగ్యానికి చాలా మంచిదనే సంగతి ఎరిగిన వారి. కానీ వేసవి కాలములో, తీవ్రమైనటువంటి ఎండాకాలములో ప్రయాణాలు చేస్తే సొమ్మసిల్లిపోతారు. ఆ ఎండాకాలములో భయంకర వేడి గాల్పు వీచేటువంటి కాలములో ఎండకు తట్టుకోలేక చనిపోతారు. శరీరము బలహీనపడిపోతా, ఎండకి తట్టుకోలేదు బాడీ. గమనించే మాట ఏమిటంటే, ఒకటి సూర్యుని ఎండ, సృష్టిలో ఉండేటువంటి ఎండ తెలియని వాళ్ళెవరూ కాదు. అయితే ఈ తీక్షణమైనటువంటి ఎండాకాలములో, వేసవి కాలములో ప్రయాణించేటువంటి ప్రయాణికులు చెట్లు నీడకు వెళ్ళి తీవ్రమైన ఎండాకాలములో, ముఖ్యముగా మధ్యాహ్నము 12 గంటల నుంచి 2-3 గంటల వరకు తీవ్రమైన ఎండ ఉంటుంది. ఆ ఎండాకాలములో పనికి వెళ్ళిన వారు కూడా సేద తీర్చుకునేటువంటి విధానం, భోజనాలు చేసి ఆ చెట్ల కింద విశ్రాంతి పొందేటువంటి రీతి. గమనించే మాట ఏమిటంటే, ఎండలో ఉన్న వ్యక్తి నీడ కోరుకునేది, చెట్టు నీడ కోరుకునేటువంటిది ఎరిగిన వారమే. ఈ ప్రపంచంలో ఇంకొక ఎండ ఉన్నది. ఆ ఎండ ఏమిటంటే శ్రమల ఎండ. శ్రమ లేక కష్టము, నిందలు అనే ఎండ, అవమానములు అనేటువంటి ఎండ, చిక్కులు, శ్రమలు, శోధనలు, ఇవన్నీ కూడా ఎండలాంటివే. గమనించే మాట ఏమిటంటే, ఇంతకంటే మించినటువంటి ఎండను గూర్చి చెప్పాలంటే పాతాళ లోకము, అంతకంటే మించిన ఎండ ఏమిటంటే నరకము. ఇవి చాలా భయంకరమైనటువంటి ఎండలు, తట్టుకోలేనివి అనేటట్లుగా నరకము గాని, పాతాళము గాని, నరకము గాని భరించడానికి వీలు లేనట్లుగా ఉంటే, ఈ లోకములో శ్రమలు అనేటువంటి ఎండను తప్పించుకోవడానికి, పాతాళమనబడేటువంటి ఎండను తప్పించుకోవడానికి, నరకమనబడే ఎండ లేకుండా చేసుకోవడానికి ఒక నీడ ఏమిటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తే నీడై ఉన్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యం సుపరిచితమైన వాక్యం మనకి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనంటే ఎండల్లో ఉన్న వారులారా, ఏ రకమైన ఎండలో ఉన్నావో. అందుకనే ఈ పరమగీతములోనే 2వ అధ్యాయం, పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఏ నీడ? యేసుక్రీస్తు అనబడేటువంటి నీడలో నేనున్నాను. చాలా మంది తెలియని వారు
వాక్యము తెలియని వారు అనుకుంటారు. ఇందాక కూడా నేను ఒక మెసేజ్ చదివాను. గమనించేటువంటి మాట ఏమిటంటే, తన భర్త అంటాడట, యేసు ప్రభు నన్ను విడిచిపెట్టేశారు, నేను సూసైడ్ చేసుకుని చనిపోతాను, సూసైడ్ చేసుకుని చనిపోతాను. ఏంటి విడిచిపెట్టేయడం? అసలు నీకేమని బైబిల్ తెలుసా? నీవేమే ఎందుకు పొందావు బాప్తిస్మాన్ని? యేసు ప్రేమ తెలియని వ్యక్తి ఎందుకు యేసు నమ్మడము? మిమ్ములను బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. ఆయన నిన్ను విడిచిపెట్టారా? ఎలా చెప్పగల విడిచిపెట్టారని? నీ కొరకు సిలువ వేయబడి రక్తాన్ని చిందిస్తే, నీ కొరకు చనిపోతే విడిచిపెట్టడం ఏంటి? బహుశా నీకు కొన్ని కష్టాలు ఉంటే, కొన్ని శ్రమలు ఉంటే, ఈ శ్రమలను బట్టి కష్టాలను బట్టి గమనించే మాట ఏమిటంటే, ఇక నన్ను దేవుడు విడిచిపెట్టారు. బైబిల్లో శ్రమ లేని భక్తుడు, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ శ్రమ లేని వారు ఎవరైనా ఉన్నారా? ఒకరినైనా కానీ శ్రమ లేని భక్తుణ్ణి చూపించగలరా? శ్రమలు లేకపోతే మనం పాడుకునేటువంటి పాటలో కాలకుండనే మేలిమియగునే కనకము కొలిమియందు కాలిన మస్టు రాలిపోవును కలుగుని విలువగు కాంతి. అలాగుననే ఈ లోకమున మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు కాలేడు అన్నారు. కొన్ని పర్యాయాలు సైతాను చెబుద్ది మాట, ఈ చెడు బోధ చేసేవాడు ఎవడంటే అపవాది. ఏమని? దేవునికి నీవంటే ప్రేమ లేదు. ఒరే వెళ్ళరవతలకి, ఓ సైతానా పో అనాలి. ఎందుచేతనంటే దేవునికి నా మీద ప్రేమ ఉంది కనుక ఈ భూమి ఆకాశాలు సృష్టిని దేవుడిచ్చారు, తల్లి గర్భములో ఉండగా అవయవాలు ఇచ్చారు, నన్ను సృష్టించారు, నా కొరకు సిలువ వేయబడ్డారు, నా కొరకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చారు, నన్ను తీసుకెళ్ళడానికి రాబోతున్నారు, నా కొరకు పరలోకాన్ని సిద్ధం చేశారు. నన్ను ప్రేమించకపోవడం ఏమిటి? నేను ఆయన్ని ప్రేమించకుండా మానేసి దూరంగా వెళ్ళిపోవాలే గాని ఆయన మాత్రం నన్ను ప్రేమించటం మానరు. ఇది ప్రతి విశ్వాసి కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవలసిన పాఠం. ఎందుకంటే మంచి మంచి విశ్వాసులు నోటి వెంబడ కూడా నేను చనిపోతాను అనే మాటలు వస్తున్నాయంటే, నేను చస్తానంటున్నారంటే దేవుని ప్రేమ ఏమర్థం చేసుకున్నట్లు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, మనం పాడుతాం ఒక చరణములో, మిత్రుడ రమ్మనబడే పాటలు, నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. సరే, ప్రభునందు ప్రియులారు గమనించే మాట ఏమిటంటే, ఈ యొక్క ఎండ, శ్రమలు అనబడే ఎండ, పాపి రోగి బీదవాడ, అప్పులున్నవాడా, ఆసిపోయినవాడ, యేసునామ స్మరణ ఎంచి చూడు, యేసునామ స్మరణ ఎంచి చూడు. అట్టి ఇట్టి ఎట్టి కష్టములున్న నాడు యేసునామ స్మరణ ఎంచి చూడు, యేసునామ స్మరణ ఎంచి చూడు. కష్టములున్నా, బాధలున్నా, కష్టములనే ఎండ, బాధలనే ఎండ. ఆ స్త్రీ అక్కడ, ఆమె కుమారుడు ఆ స్త్రీ ఎండలో శ్రమలో ఉన్నారు. నీటి ఓట అక్కడ పుట్టింది. ఆ ఎండ తీర్చడానికి అక్కడ నీటి ఊట, శ్రమనబడేటువంటి ఎండ. గమనించే మాట ఏమిటంటే, కరువనబడే ఎండలో అక్కడ సారేపతు గ్రామములో స్త్రీ ఉంది. ఆ ఎండ చల్లారింది. దైవజనుడైనటువంటి ఏలియా గారు ఆ ఇంటికి వెళ్ళడాన్ని బట్టి ఆ ఎండ చల్లారి కార్యము దేవుడు చేశారు. కార్యము జరగలేదనే ఎండ, శూనేమియురాలుకుంది, సంతానము లేదు.
ఆ ఎండ తీరిపోయింది, ఎండ చల్లారిపోయింది, నీడ వచ్చింది. ఈ రీతిగా పాత నిబంధనలో కుష్ఠరోగమే ఎండ. కుష్ఠరోగికి, పక్షవాత రోగికి ఆ రోగమే ఎండ. గమనించే మాట ఏమిటంటే, ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఈ ఎండ ఏమి కాదు, ఈమెకున్నటువంటి ఎండ మాత్రం అలాంటి ఎండ కాదు. ఈ విషయాలు గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అసలు అంశాన్ని చెప్పడానికి మరొకటి ఏమిటంటే, ఈ ఎండల్లో ఒక ఎండ ఏమిటంటే ప్రార్థన నెరవేరకపోవడమే ఒక ఎండ. మనం ప్రార్థన చేస్తాము కానీ ప్రార్థన నెరవేరదు. అబ్రహాము గారు ఉన్నారు, దేవుడు మాట్లాడారు. 75వ సంవత్సరంలో దేవుడు వయసులో మాట్లాడి, నీ సంతాన మూలముగా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయని చెప్పిన తరువాత 100 ఏళ్ళ వరకు సంతానం లేదు. ఈ అబ్రహాము గారు అబీమెలెకు అనబడేటువంటి రాజు ఇంటిలో, అబీమెలెకు అబ్రహాము భార్యను ఎత్తుకుపోయాడు, ఆమెను ముట్టుకోలేదు. ఆ రాత్రి దేవుడు అబీమెలెకు కనిపించారు, నీవు ఆమెను ముట్టుకుంటే ఆమె అబ్రహాముకు భార్య, ఆమెను తాకితే నీ కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పగా భయపడిపోయాడు, అబ్రహాముకు అప్పగించాడు. ఆ కార్యాన్ని బట్టి ఆమె ఇంట్లో, ఆ యొక్క అబీమెలెకు ఇంట్లో ప్రతి స్త్రీ గర్భం మూయబడిందట. ప్రతి స్త్రీ గర్భము మూయబడితే అబ్రహాము వెళ్ళి ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనములో చూస్తే, ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము గమనిస్తే, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారి పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్యను శారాని బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భము మూసి ఉంటే అబ్రహాము ఇంట్లో అబ్రహాము భార్యకు ఆమె గర్భం తెరవబడలేదు. మూసి ఉన్న గర్భాలు అబ్రహాము గారు ప్రార్థన చేయగా, ప్రార్థనాపరుడైనటువంటి అబ్రహాము గారు ప్రార్థిస్తే అక్కడ సంతానము కలిగింది, కానీ ఇక్కడ తన భార్య గర్భము తెరవబడలేదు. ఇదొక ఎండన్నమాట. కొన్నిసార్లు అంటారు, అయ్యా వేరే వారి కొరకు నేను ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించారు, కానీ నాకింకా జరగలేదు అంటే అది అబ్రహాము గారికి జరిగింది. అట్లా గమనించండి. తర్వాత 20వ అధ్యాయములో ఇది జరిగితే 21వ అధ్యాయములో అబ్రహాము గారి భార్య గర్భము ధరించిందంటే గర్భము తెరవబడింది. 20వ అధ్యాయములో అబీమెలెకు ఇంటిలో గర్భాలు తెరవబడితే 21వ అధ్యాయములో అబ్రహాము ఇంటిలో గర్భము తెరవబడింది శారాకు. అంటే గమనించే మాట ఏమిటంటే, ప్రార్థన నెరవేరకపోవడమే ఒక ఎండలాంటి పరిస్థితి అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ వచనములో ఈమెకున్న ఎండ ఇప్పటి వరకున్న ఎండలు కాదు, సూర్యుని ఎండ కాదు, కష్టాలు బాధలనే ఎండ కాదు. మూడోది ఏమిటంటే, ప్రార్థన నెరవేరకపోయే ఎండ కాదు. కానీ ఏంటా ఎండ అంటే, యేసునాథుడు ఒక మాట చెప్పారు. ఆయన వెళ్ళక ముందు, పరలోకమునకు ఆరోహణము కాకముందు, అనగా సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన తరువాత పరమునకు ఆరోహణము కాకముందు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి
నా యొద్ద నుండుటకై మిమ్ములను తీసుకొని పోవుదును అని అన్నారు. చూడండి, యోహాను సువార్త తీయక్కర్లేదు మీరు, 14వ అధ్యాయం 2-3 వచనాల్లో వ్రాయబడింది, నేను మిమ్మును తీసుకొని పోవుదును అన్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనములో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నారు. అలాగూ బైబిల్ గ్రంథములో చాలా వచనాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయములోను, మార్కు సువార్త 13వ అధ్యాయములోను, లూకా సువార్త 21వ అధ్యాయములోను, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 10-11 వచనాల్లో పరలోకమునకు కొనిపోబడుచున్న యేసే ఏ రీతిగా పరలోకానికి వెడుతున్నారో ఆ రీతిగానే తిరిగి వస్తారు అని దేవదూతలు చెప్పినటువంటి విషయం. ఈలాగు గమనించే మాట ఏమిటంటే, కొరింథీ మొదటి పత్రిక 11:26లో ప్రభువు వచ్చు వరకు అపోస్తలుడైన పౌలు గారు రాశారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఇంకా జరగలేదు. ఎదురు చూస్తుంది కానీ ఇంకా జరగలేదు. ఇదే ఎండ. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వాగ్దానం ఇంకా జరగలేదు. దేవా, ఈ భూలోకములో నేనుండలేను. పాపలోకము, వ్యాధుల లోకము, చిక్కుల లోకము, అవస్థల లోకము, నిందల లోకము, విషపురుగుల లోకము, వైరస్సులు కలిగిన లోకము, ఈ లోకములో అందుకే దైవజనుడు రాసిన కీర్తనలో ఎన్నాళ్ళు డగా వాలే ఇంటికి దూరముగా కన్ను చూడదు నిన్ను గాని ప్రార్థన చూచుం పన్నుగా నీ తూర్పు పరలోకమున చోచి నిన్ను చేరుచునుండు నేను వచ్చు వరకు మహిమాలోకం నాకు మళ్ళీ నావా మహిలో నన్ను బేటి ప్రభు ఇక మందు పరవాసి నైంటి కెడముగా విహరించుచుందునా విహితులే వరనా శ్రీమలి ఇక మందు పరవాసి నైంటి కెడముగా విహరించుచుందునా విహితులే వరనా శ్రీమలి మహిమాలోకం నాకు మళ్ళీ నావా మహిలో నన్ను బేటి ప్రభు. ఈ లోకమే ఒక ఎండగా ఉంటే విశ్వాసికి నేడేమిటంటే పరలోకం. పరలోకం అనబడేటువంటి నీడలో కష్టము, కన్నీరు, బాధ, దుఃఖము, ఏడ్పు ఏమీ లేదు. అందుకని ఎన్నాళ్ళు ఉండగవలే ఇంటికి దూరముగా కన్ను చూడదు నిన్ను గాని ప్రార్థన చూచును మహిమలోకంబునకు మళ్ళీ నావా మహిలో నన్ను పెట్టు ప్రభు. అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళండి.
త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము అంటే ఏం కోరుకుంటుంది? ఈ వధువు సంఘం ఏమి కోరుతుంది? త్వరగా రానున్న యేసు త్వరగానే రండి, ఎందుకంటే నేను ఎండల్లో ఉన్నాను. ఈ భూలోకములో, ఈ ప్రపంచం, మానవ ప్రపంచములో అంత ఎండే, మహిమ ప్రపంచములో అంత నీడ. ఆ నీడకి వెళ్ళాలి. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈమెకున్నటువంటి లేక విశ్వాసులైన వారికి ఉన్నటువంటి ఎండనబడేటువంటి దాన్ని చూస్తే యేసుక్రీస్తు వారు త్వరగా రాకపోవడమే, రాకడ ఆలస్యము కావడమే ఒక ఎండగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ వచనములో తెలియచేసే మాట ఏమిటంటే, ఎండ చల్లారి, ఎండ చల్లారాలి అంటే రాకడ చేయాలి, ఎండ చల్లారి. రెండవది ఏమిటంటే నీడలు జరిగిపోవు వరకు నీడ. కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనములో, కొలసీ పత్రిక 2:17 వచనాన్ని మనము చూస్తే అక్కడ నీడ. గమనించేటువంటి మాట ఏమిటంటే 2:17 వచనములో చూస్తే, ఇవి రాబోవు వాటి ఛాయలే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియచేసే మాట, పాత నిబంధన కాలమేమో నీడ, కొత్త నిబంధన కాలమేమో నిజ స్వరూపం. మనము నడుస్తుంటే మన నీడ పడుతుంది. ఎవరైనా మన నీడను కొడుతుంటే మనకేం తగలుతుంది? చెట్టుంటే చెట్టు నీడ, కొండ ఉంటే కొండ నీడ, గృహం ఉంటే గృహము యొక్క నీడ. పాత నిబంధనేమో నీడలాంటిది, కొత్త నిబంధనేమో నిజ స్వరూపం, నిజం. పాత నిబంధన కాలములో యేసునాథుడు నీడలేక ఆ బలులు, గొర్రె పిల్లలు బలులు, మేక పిల్లల బలుల్లో నీడలేక కనబడితే, కొత్త నిబంధన కాలములో అసలైనటువంటి కార్యము సిలువ వేయబడి రక్తాన్ని కార్చినటువంటి అసలైనటువంటి నిజ స్వరూపాన్ని అక్కడ చూస్తాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా, గమనించే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని అంటే ధర్మశాస్త్రం అట రాబోయేటువంటి ఛాయగలిగినటువంటి కార్యము. ధర్మశాస్త్రము యొక్క నెరవేర్పెవరు? యేసుక్రీస్తు ప్రభువే. అంటే ఈవేళ నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాను, లేకపోతే నేను అబద్ధం ఆడట్లేదు, లేకపోతే నేను అట్లా కాదు, పొరుగు వారి వస్తువు భాషించట్లేదు కాదు. యేసుని నమ్మాలి. ఎందుచేతనంటే ధర్మశాస్త్రము యేసులో, నేను ధర్మశాస్త్రము నాకు, నేను ధర్మశాస్త్రమునకు నెరవేర్పై యేసు నామమెంతో మధురం, యేసు నామమెంతో మధురం, మధురం మధురం మధురం, యేసు నామమెంతో మధురం. గమనించేటువంటి మాట ఏమిటంటే, మీకు తెలియచేసేది, పాత నిబంధన కాలమేమో నీడ, కొత్త నిబంధనేమో నిజ స్వరూపం. అలాగే గమనించే మాట ఏమిటంటే, నీడలు జరిగిపోవు వరకు, అనగా పాత నిబంధనలోను కొత్త నిబంధనలో. మనం ఇంతకుముందు ఈస్టర్ పండుగ రోజున పాత నిబంధనలో ఎక్కడెక్కడ యేసువారు అంటే దేవుడు వచ్చి సిలువేయబడి చనిపోయి తిరిగి లేస్తారు, పునరుద్ధానాన్ని గూర్చినటువంటి విషయాలన్నీ ఆ కొన్ని వచనాలు వేడ చదువుకున్నాం. మీరు గమనించండి, ఈస్టర్ రోజున, పునరుద్ధాన పండుగ రోజున
గమనించే మాట ఏమిటంటే అవన్నీ యేసు సమాధిలో నుంచి లేవడములో నెరవేరాయి. ఇప్పుడు నీడలు జరిగి ఏ నీడలు అంటే పాత నిబంధనలో ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మత్తయి సువార్త 24 అధ్యాయం, మార్కు సువార్త 13 అధ్యాయం, లూకా సువార్త 21 అధ్యాయం, రెండో రాకడను గూర్చి వ్రాయబడిన విషయాలు ఇవన్నీ కూడా పాత నిబంధనలో వ్రాయబడినటువంటి వాగ్దానములు, దర్శనములు, ప్రవచనములు ఇవన్నీ నెరవేరాలి. ఎండ చల్లారాలి. రెండోది ఏమిటంటే నీడలు జరిగిపోవాలి. నీడలన్నీ కూడా ప్రవచనములనే నీడలు, వాగ్దానములు అనే నీడలు, దర్శనములు అనబడే నీడలు ఇవన్నీ జరిగిపోవాలి. యేసు రెండవ రాకడ కొరకు బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన వరకు ఎన్నున్నాయో. అందుకే దైవజనుడు తెలియచేసిన మాట ఏమిటంటే రాకడ విశ్వాసట ఒకసారి బైబిల్ని రెండవ రాకడ కొరకు గూర్చి ఎక్కడుందో బైబిల్ ఒక్కసారి చదవాలట. అంటే బైబిల్ చాలాసార్లు చదివినా కానీ ఒకసారి మనము గురిపెట్టి రెండవ రాకడ అనే అంశమును గూర్చి చదువుకుంటూ వెళ్ళి బైబిల్లో రెండవ రాకడను గూర్చి ఎక్కడుందో అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓ నోట్స్లో రాయాలి, అండర్లైన్ చేయాలి, ఆ వచనము నోట్స్లో రాయాలి. ఇలా చేయడాన్ని బట్టి రాకడ సిద్ధపాటు, రాకడను కూర్చున్నటువంటి నమ్మిక బాగా వస్తుంది, విశ్వాసం అన్నారు. రాకడను కూర్చున్నటువంటి ఆలోచన ఈ వచనాలన్నీ చెప్పుకున్నప్పుడు నిజముగా ఈవేళ కొంతమందికి విశ్వాసులు కూడా ఏమనిపించవచ్చు, రాకడ రాదేమో, యేసు జన్మించరేమో అని పాత నిబంధన కాల భక్తులు అనుకున్నంత, ఆ కాలములో వారు అనుకున్నంత మాత్రాన ఆయన జన్మించటం మానరా? మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, ఇది మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, ఇది సిద్ధించును, ఇది సిద్ధించును, యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంగము, యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంగము. ఏం రాయబడింది ఈ చరణములో? మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, ఇదియు సిద్ధించును, యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంఘము. యేసు త్వరగా వచ్చును. ఎలాగొచ్చును? యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంఘము. గమనించాలని మీకు తెలియచేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, పాత నిబంధన కాలములో వాగ్దానములు, ప్రవచనములు, దర్శనములు యేసు జన్మాన్ని బట్టి అవన్నీ నెరవేరిపోయాయి. జన్మమును గూర్చినవన్నీ నెరవేరాయి. యేసు రాకడను గూర్చినటువంటి దర్శనములు, ప్రవచనములు, వాగ్దానములు ఆయన రాకడ రాగానే అన్నీ నెరవేరిపోతాయి. నెరవేరగానే ఎండ చల్లారిపోద్ది, నెరవేరగానే నీడలు జరిగిపోతాయి. ఎండ చల్లారేది, నీడలు జరిగిపోయేది ఎప్పుడంటే ఆయన రెండవ రాకడే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎండనగా ఏమిటో, నీడలంటే ఏమిటో. అంటే పరమగీతములో ఒక్కొక్క చిన్ని సెంటెన్సెస్లో ఎంత భావముందో గమనించండి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు నేను గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు వెళ్ళుదును. ఎక్కడికి వెళుతుందట ఈమె?
2 రకాల పర్వతాలు. ఏ పర్వతాలు? గోపరస పర్వతాలు. ఎందుకండి? ఇంట్లో ఉండలేవా? చర్చిలో ఉండలేవా? ఏమిటి గోపరస పర్వతాలు ఏమిటి? గమనించేటువంటి మాట ఏమిటంటే గోపరసం ఏమిటి? బైబిల్లో నిర్గమకాండం 30:23 గోపరసం అనే పేరు అక్కడ చూస్తాము. చూడండి 20:30 నిర్గమకాండం 30:23 చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన గమనించే మాట ఏమిటంటే ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము. అచ్చమైన ఈ వచనములో చూస్తే అచ్చమైన గోపరసం. మీరు తర్వాత చదువుకోండి ఎస్తేరు గ్రంథములో 2:12 కూడా గోపరసం అనే మాట చూస్తాము. 2:12 గోపరసం అని చూస్తాము. అలాగే పరమగీతం 2:1 పరమగీతం 1:13 చూస్తే గోపరసమంతా సువాసన గలవాడు అనే మాట మనము చూస్తాం. అలాగే పరమగీతం 3:6 గోపరసముతోను అనే మాట చూస్తాం. ఇలా చూడండి. అంటే అన్ని వచనాలు చదివే టైం కాదు, టైం అవుతుంది కనుక కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుని వెళ్ళాలి, ధ్యానములోకి వెళ్ళాలి. కాబట్టి గమనించండి, ఈ వచనములో చూస్తే గోపరస పర్వతాలు. గోపరసము అనబడేటువంటిది సువాసనగా ఉండేది, సువాసన ఇచ్చేది. గమనించే మాట ఏమిటంటే గోపరసము సువాసన కలిగినది. అలాగే సువాసన కలిగినది ఏమిటంటే దేవునికి చేయు స్తుతి. 4 జీవులు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతి చేస్తున్నారు. కోటాను కోట్ల దేవదూతలు వారు చేసే పని స్తుతి. దేవదూతల్లో కెరూబులైన, శరాపులైన, ఖడ్గజ్వాలలైన, అగ్నిజ్వాలలైన, వాయువులైన, ప్రధాన దూతలైన వారి ముఖ్యమైన పని ఏమిటంటే దేవుడు వారికి అప్పగించిన పనులు చేస్తారు. అయితే వారు చేసే ముఖ్యమైన పని ఏమిటంటే స్తుతి చేసే పని దేవునికి. అందుకే మనం పాడుకునే పాటలు దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. వారే మహిమతో స్తోత్రించుచున్నారు. ఏం చేస్తున్నారు? స్తుతి చేస్తున్నారు. ఏం చెయ్యాలి? రాకడొచ్చే వరకు ఏం చెయ్యాలి? ఏమి చెయ్యాలి అంటే స్తుతి చేయాలి. అందుకే దైవజనుడు రాసిన చరణములు మనసున స్తుతి కార్యముదా పామరి మనసున స్తుతి కార్యముదా పామరి పని పూర్ణది భక్త జనాలి. గమనించే మాట ఏమిటంటే ఈ రోజున సంఘం ఏం చేస్తుందంటే విసుక్కుంటుంది. అది లేదు, ఇది లేదు, అది జరగలేదు, ఇది జరగలేదు. జరిగిన వాటిని విడిచిపెట్టేసి జరగని వాటిని చూసుకుని దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. సిలువేయబడి రక్తం ఇచ్చినా కానీ, సిలువేయబడి చనిపోయినా, ఆయన ప్రాణం ఇచ్చినా కానీ, భూమి ఆకాశాలు ఇచ్చినా కానీ, దేవుడిచ్చినవి ఎన్నున్నా కానీ ఇచ్చినవన్నీ పక్కన పెట్టేసి ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, నేను చనిపోతాను. ఏది స్తుతి ఏది? అందుకే నేను ఎప్పుడో మాట చెప్తాను, ఒక నోట్స్ నీకు ఉండాలి. ఆ నోట్స్లో దేవుని కార్యాలన్నీ రాస్తూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేసిన పక్కన రాయాలి, నెరవేర్పులో పక్కన రాయాలి. ఆ నెరవేర్పుల్లోనే దేవా గమనించే మాట ఏమిటంటే ఏమనాలంటే సృష్టికర్త సృష్టినిచ్చారు, సిలువేయబడి రక్తం ఇచ్చారు, పరిశుద్ధాత్మ శక్తినిచ్చారు, ఇన్నిచ్చారు. దురితంబులో నరించి దౌర్భాగ్య స్థితినున్న ధరణికి నీ పుత్రుని ధర్మంబు చేసి
ధరణికి నీ పుత్రుడు ధర్మంబు చేస్తారు. దురితంబు లోనరించి దౌర్భాగ్య స్థితి నోన్న ధరణికి నీ పుత్రు ధర్మంబు చేసి దురితంబులోనరించి దౌర్భాగ్య స్థితినున్న ధరణికి నీ పుత్రుని ధర్మంబు చేశారు నాయన. ఇవన్నిటిని బట్టి స్తుతి చేయాలి కానీ మనస్సున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది? భక్త జనాలు ఈరోజు నేను అడుగుతున్నాను, స్తుతి చేస్తున్నావా లేక నీవు దేవునిపై విసుగుచు సణుగుచూ ఉన్నావా? శ్రమ వచ్చిందని శ్రమను బట్టి విసుగా, కష్టములో విసుగా. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఎంత కష్టమున్నా శ్రమన్నా కానీ దావీదు గారు అన్నారు, శ్రమ పొందుట నాకు మేలాయను, శ్రమ పొందుట నాకు మేలాయను. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ శ్రమ రావడాన్ని బట్టి నాకు మేలు. మగిని వేసే మహాశ్రమ పొంది మగిమకు వెళ్ళని కాదే. దేవుని మీద విసుగు కాదు, స్తుతి కావాలి. స్తుతి. గోపరస పర్వతముల కంటే స్తుతి పర్వతములకు గుర్తు చేసుకోమని దేవుని చాలా జాగ్రత్తగా గుర్తించమని మీకు తెలియచేస్తున్నాను. స్తుతులలో మొదటి స్తుతి ఏమిటంటే, చాలామంది స్తుతి చేస్తారు, గృహాన్ని ఇచ్చారు నాయనా స్తుతి, మాకు మా కుమార్తె వివాహం జరిగించారు స్తుతి, మాకు గృహాన్ని ఇచ్చారు స్తుతి, అది చేశారు, పిల్లలకు చదువులు ఇచ్చారు స్తుతి అంటారు. ఈ స్తుతులన్నిటికంటే గొప్ప స్తుతి ఏమిటంటే దైవ లక్షణముల స్తుతి. అందుకే మీకు ఎప్పుడు దైవ లక్షణాల స్తుతుల పుస్తకం రోజు తీసి స్తుతులు చేయించటం జరుగుతుంది. దైవ లక్షణాల స్తుతి. రెండోది ఏమిటంటే ఉపకారముల కొరకు స్తుతి. 103వ సంకీర్తన 2వ వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఉపకారములను బట్టి స్తుతి. మూడోది ఏమిటంటే అపకార నివారణను బట్టి స్తుతి. అపకార నివారణ 107వ సంకీర్తన 19వ వచనము నుండి 107వ సంకీర్తన 19వ వచనము నుండి చూస్తే 107:19 నుంచి చూస్తే, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలోంచి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. అంటే ఇది ఏమిటంటే అపకార నివారణను బట్టి స్తుతి. బైబిల్ అంతట్లో చాలా స్తుతులు ఉన్నాయి. దావీదు సంకీర్తనలో స్తుతులు చాలా చూస్తాము. బైబిల్ అంతట్లో గొప్ప స్తుతి ఏమిటంటే ఇంతకు ముందు చెప్పడం జరిగింది, ఇట్లా గుర్తుపెట్టేసుకోవాలి మీరు. 1వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథములో అసలైన స్తుతి ఉందో చూడండి. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములని మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక, ఆమేన్. ఇదే అసలైన స్తుతి. అంటే మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, మనం ప్రేమించారు, రక్తాన్ని బట్టి మనల్ని విడిపించిన దేవునికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు. ఇది అసలైనటువంటి స్తుతి అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక చివరిగా చూస్తే సాంబ్రాణి పర్వతములు. ఒకటి గోపరస పర్వతాలు, రెండవది సాంబ్రాణి పర్వతాలు. గమనించేటువంటి మాట ఏమిటంటే సాంబ్రాణి, నిర్గమకాండం 30 అధ్యాయము 34వ వచనములో
నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వచనములో సాంబ్రాణి అనేటువంటి మాట అక్కడ చూస్తాము. 34వ వచనములో చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను 34 చివరిలో చూస్తే సాంబ్రాణి. లేవియ కాండము 2:15లో కూడా చూస్తే 2:15-15 వచనములో గమనించే మాట ఏమిటంటే సాంబ్రాణి వేయవలెను. బైబిల్ గ్రంథములో సాంబ్రాణి వేయటం, యాజకులైన వారు పరిశుద్ధ స్థలానికి వెళ్ళి వారు యాజకత్వాన్ని చేస్తూ పొగ వేయడము, పొగలేస్తున్నట్లు పొగలేవడం. పాత నిబంధనలో సాంబ్రాణి పొగే, క్రొత్త నిబంధనలో ప్రార్థన. బైబిల్లో ప్రార్థన అనేది మనం ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనములో 4:26లో మొదటి ప్రార్థన చూస్తాము. ఏమని? యెహోవా నామమున ప్రార్థన చేయుట. 4:26లో చూస్తే అప్పుడు యెహోవా నామమున 4:26లో యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. బైబిల్లో యబ్బేజు చేసిన ప్రార్థన, దినవృత్తాంతముల తలుపుడు తీకండి 4వ అధ్యాయం 10వ వచనములో యబ్బేజు ప్రార్థన చూస్తాము. గమనించే మాట ఏమిటంటే దానియేలు గ్రంథం 6:10లో దానియేలు ప్రార్థన చూస్తాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షము రాకుండా చేసిన ప్రార్థన, తర్వాత ప్రార్థించగా వర్షం రావటం అక్కడ మనము చూస్తాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయములో యెహోషువ ప్రార్థన చూస్తాము. అపోస్తలుల కార్యాలు 12:5వ వచనములో సంఘము చేసిన ప్రార్థన చూస్తాము. గమనించే మాట ఏమిటంటే మేడగదిలో 10 రోజులు ఆది క్రైస్తవ సంఘము చేసిన ప్రార్థన చూస్తాము. ప్రార్థనే సాంబ్రాణి. ఈవేళ అనేక జీవితాలకి ప్రార్థన అనేది చాలా తక్కువగా, విశ్వాస జీవితానికి తక్కువగా ఉంటుంది. మొక్కలేయండి, మొక్కలకి నీళ్లు పోయటం మానేసేయండి, ఏమైపోతాయి మొక్కలు ఏమవుతాయి? నీళ్లు లేని మొక్క. భూమి బాగుండాలి. గమనించే మాట ఏమిటంటే మీకు తెలియచేసేది సారవంతమైన భూమి అయి ఉండాలి. రెండోది ఎంత సారవంతమైన భూమి అయినా కానీ దానికి ఏమేయాలి? దానికి ఏముండాలి? నీళ్లు ఉండాలి. బైబిల్ మిషన్ ఈ షాల్ దగ్గర చిన్న పార్క్ ఒకటి ఉంది. పార్కు అక్కడ మొక్కలు చాలా, పార్కులో చేస్తే చాలా జాగ్రత్తగా, నేను అడుగుతూ ఉంటాను, జాగ్రత్త అబ్బాయి, మనకు నోరుంది కనుక ఆకలి అవుతుందని చెప్తాం, అవి ఆకలి అవుతుందని మొక్కలు చెప్పవు కదా. జాగ్రత్త, చాలా జాగ్రత్త. కాబట్టి ఒక డిప్ సిస్టమ్ పెట్టేసి మోటార్ ఆన్ చేసుకుంటే వెళ్ళిపోయేటట్లుగా వాటర్ పెట్టేసుకోండి. 8,000 కానీ అట్లా పెట్టుకోండి. బకెట్లతో నీళ్లు పోయాలి, ట్యాంకుతో నీళ్లు పోయాలని సిస్టమ్ పెట్టుకోవద్దు. ఓసారి పేయొచ్చు, మర్చిపోవచ్చు. కాబట్టి అలా పెట్టేసేయండి. డిప్ సిస్టమ్ పెట్టండి, దానికి అదే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆన్ చేసుకుంటే, ట్యాప్ ఆన్ చేసుకుంటే అన్ని మొక్కలకి నీళ్లు వెళ్ళిపోతాయి. నీళ్లు లేపు. అలాగే ఈవేళ విశ్వాసికి ఏమి లేదంటే ప్రార్థన కనీసం రోజుకి 1 గంట సేపు అయినా ప్రార్థన జీవితం లేకపోతే ఎట్లండి? భక్తుడు పాడుచు అన్నారు, దేవుని తోట మిడతల పాలైపోయింది, సంఘము మిడతల పాడైపోయింది. దేవుని తోట అనే సంఘం, దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారే. దేవుని తోట మిడతల పాలై
మసకైపోయేను నీడుగా మారే. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. పిలువ నంపుడి ప్రార్థన వీరుల, పిలువ నంపుడి ప్రార్థన వీరుల, బలిపీఠము కడ రోదించండి, రోదించండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. గమనించే మాట ఏమిటంటే, మత్తులారా మేల్కోండి, మత్తులారా మేల్కోండి. దేవుని భక్తుడు ఎంతో ఆవేశముతో వ్రాసినటువంటి అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు వ్రాసినటువంటి కీర్తన, మత్తులారా మేల్కోండి, ఉజ్జీవమునకై మొరలిడరండి. మత్తులో ఉంది సంఘము కాబట్టి ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. బలిపీఠము దగ్గర రోధించండి, సిలువనాథుని దగ్గర ఏడవండి, కన్నీళ్లు కార్చండి. దైవజనుడు అన్నారు, బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. ఏం చేయాలి? ఏం చేయాలి? బహుగా ప్రార్థన చేయాలి. గోపరస పర్వతములంటే స్తుతి పర్వతాలు, సాంబ్రాణి పర్వతాలంటే ప్రార్థనా పర్వతాలు. ఇది జరిగే వరకు, ఎండ చల్లారే వరకు, ఓ మాటలో చెప్పాలంటే రెండవ రాకడ వచ్చే వరకు నేను చేసే పని ఏమిటంటే, ఒకటి స్తుతి, రెండోది ప్రార్థన. ప్రార్థనల్లో అసలైన ప్రార్థన ఏమిటంటే, ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 20వ వచనములో అసలైన ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన పేరేమిటే? ఆ ప్రార్థన ఏమిటంటే చివరి ప్రార్థన. ఆ ప్రార్థనే మరణాత అనే పదాన్ని సూచించేటువంటి ప్రార్థన, తెలియచేసే ప్రార్థన, భావాన్ని కలిగిన ప్రార్థన. ప్రభువైన యేసు, ప్రభువైన యేసు రమ్మను. లేచి నిలబడదాం, లేచి నిలబడండి అందరూ. ప్రభువైన యేసు రమ్మను, ప్రార్థన నేర్పుము. ప్రభువ సబలకు మాత్రమే కాక ఇతర సబలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇది ప్రార్థన. జనులకు కూడా ఇది ప్రార్థన. త్వరగా రానున్నా యేసు, త్వరగానే రమ్ము తండ్రి. గమనించేటువంటి మాట ఏమిటంటే, అసలైన ప్రార్థన ఏమిటంటే, ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన చేయాలి. ఇదే అసలైనటువంటి ప్రార్థన. కష్టముల కొరకు, బాధలు నివారణ చేయమని చేసే ప్రార్థనల కంటే, ప్రభువా మీ రాకడ కొరకు నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను. రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. రాకడకు అనేక మందిని సిద్ధపరచుమని, ప్రతి వారిని రెండవ రాకడ కొరకు సిద్ధపరచుమని, అన్ని దేశములలో ఉన్న వారిని, అన్ని సంఘముల వారిని రెండవ రాకడకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. దయచేసి గుర్తించాలి అని మీ అందరికీ తెలియచేస్తూ, ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు
సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అని సంఘము, పరిశుద్ధ సంఘము, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సంఘము, జేసుల సంఘము, మహిమగల సంఘము, పెండ్లి కుమార్తె సంఘం ఈ మాట అంటుంది. మీరు అంటున్నారా? ఆ సంఘములో మనము కూడా ఉంటే ఖచ్చితంగా మనం అంటాము. ఈ మాట కూడా మనము కూడా తెలియచేస్తామని మీకు తెలియచేస్తూ, ఇట్టి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడే, ఇట్టి అనుభవంలోకి వచ్చినప్పుడే అంతరంగ సంస్కార కార్యక్రమాలు అర్థమవుతాయి. గోపరస పర్వతాలకు, సాంబ్రాణి పర్వతాలకు వచ్చిన వారికే అంతరంగ సంస్కారం ఏమిటో అర్థమవుతుంది. కానీ మోకరించని వారికి, ప్రార్థన చేయని వారికి, ప్రార్థన జీవితం లేని వారికి, దేవునితో సహవాసము లేకుండా క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారికి అర్థము కాదు. సిలువనాథుని గమనించండి. సిలువ వేయబడిన యేసు వైపు చూడండి. ఆయన రక్తధారలు చూడండి. ఆయన మరణ పునరుద్ధానములు గమనించండి. ఆరోగ్యమును గమనించండి. యేసు రాబోతున్నారు కనుక ఈ వచనము నాలో నెరవేరాలనైనా, నేను ఇలాగా నాలనైనా విసుకోవడమో, సడగడమో, లేకపోతే విడ్డూరమైన మాట, భయంకరమైన మాట, యేసు దేవుడు నన్ను విడిచిపెట్టేశారు అని సాతాను శోధనతో మాట్లాడే మాటలు ఇలాగ నేను మాట్లాడను. నాయనా, స్తుతే చేస్తాను, ప్రార్థనే చేస్తాను, స్తుతిలో చేస్తాను, ప్రార్థనలు చేస్తాను అనేటువంటి ఆ స్థాయికి వెళ్ళి నడిపించబడి మేఘమెక్కుదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రతి క్రైస్తవుడు పర్వతములకు వెళ్ళాలి. ప్రతి క్రైస్తవుడు ఈ 2 పర్వతములకు తప్పనిసరిగా వెళ్ళాలి. ఈరోజు మెసేజ్ పేరేమిటంటే, ప్రతి క్రైస్తవుడు 2 పర్వతములకు ఖచ్చితంగా వెళ్ళాలి. కొంతమంది, అయ్యా మేము ఇప్పటి వరకు యెరూషలేముకి వెళ్ళలేదు, కల్వరి కొండ చూడలేదు, లేకపోతే ఒలీవల కొండపైకి వెళ్ళలేదు. అక్కర్లేదు, వెళ్ళకపోయినా పర్లేదు. వెళ్ళొస్తేనే ఒలీవల కొండపైకి, కల్వరి కొండ దగ్గరికి, గెస్సేమని వనములోకి, లేకపోతే యేసయ్య సమాధి చేసినటువంటి ఆ ఖాళీ సమాధిని చూచొస్తేనే యెరూషలేముకి వెళ్తేనే. చాలామంది ఏమిటంటే వెళ్ళాము వచ్చేసామంటే వెళ్ళి వచ్చేస్తే ఏది జరిగిపోయేదేమీ లేదు. వెళ్ళడాన్ని బట్టి ఒక తృప్తి. ఈవేళ వెళ్ళనోళ్ళేమో అయ్యో డబ్బులు లేవు, వెళ్ళొచ్చినోళ్ళేమో అమ్మో వెళ్ళొచ్చేసామంటుంటే ఏం కాదండి. వెళ్ళవలసిన 2 కొండలపైకి వెళ్ళాలండి. 2 రకాల పర్వతాలపైకి ఖచ్చితంగా వెళ్ళాలండి. యెరూషలేముకి వెళ్ళకపోయినా పర్వాలేదు, చూచి రాలేదు పర్వాలేదు, నష్టమేమి లేదు. యెరూషలేముకి వెళ్ళి రానందువల్ల నీకు సిలువ కార్యము లేకపోవటం కానీ ఇదేమీ లేదు. ఒక ఆయన వచ్చాయా, నేను యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోలేకపోయాను, ఏడు చేస్తున్నాడు. ఏంటి యోర్దాను నదులు, నేను బాప్తిసం తీసుకోలే యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోలేదని అలా ఐడియా లేదు. యోర్దాను నదిలో బాప్తిసం పొందేనే బాప్తిసమా? అదే చెప్పాను. బైబిల్ చూడబయ్యా, బైబిల్ చూడయ్యా. యోర్దాను నదిలోనే బాప్తిసమా? అలా కాదయ్యా. అవకాశం ఉన్న వాళ్ళు వీలైతే తీసుకోవచ్చు. తీసుకున్నంత మాత్రం యోర్దాను నదిలో తీసుకున్నారు, పలానా కాలువలో తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి రక్షణ లేదు. ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఏంటి అని చెప్పేసి అని ఫిలిప్పుతో చెబితే గమనించే మాట ఏమిటంటే, ఆ కందాకే రాని ఆ మినిస్టర్ ఉన్నాడే, అక్కడ ఆ నీళ్లలో బాప్తిసం దాన్ని అక్కడ తీసుకెళ్లారు యోర్దాను నదికి. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియచేసేది లేనిపోని మూఢనమ్మకాలు కాదు పెట్టుకోవటం. యేసు సిలువ మీదే విశ్వాసం పెట్టుకు, సిలువ వేయబడిన యేసునాథుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని మీకు తెలియచేస్తున్న మీ వచనాలు మీలో భద్రము చేసి బలపరిచి నడిపించి మేఘమెక్కించునుగాక. ఆమేన్. దేవా రాజా పుత్రులారా
లామై తేజరిల్లు దేవా పుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదాము దేవుని చేరుదాము దేవుని చేరుదాము దేవరాజా పుత్రులమై తేజరిల్లు. కళ్ళు మూసుకొని లేచి నిలవబడిన మీరు కళ్ళు మూసుకుని చేతులు జోడించి అన్ని సంగతులు మరచి దేవుని చూస్తూ, సిలువ వేయబడి రక్తము కాచిన కార్యము, బలి అయిన కార్యము, క్రీస్తు బలి కార్యమును గుర్తు చేసుకొనొచ్చు. ఆయన రెండవ రాకడ కార్యమును గుర్తు చేసుకొనొచ్చు. దేవుని ప్రేమను గుర్తు చేసుకొనొచ్చు. పరిశుద్ధాత్మ సహాయమును గుర్తు చేసుకొనొచ్చు. ఆరాధన కార్యక్రమంలోనికి వెళ్ళుదాము. ఎవరు కళ్ళు తెరవకండి. ఈ రెండు కాళ్ళు దగ్గరికి పెట్టండి. స్ట్రైట్గా నిలబడండి. నిలబడటంలో గౌరవం, దేవునికి ఇచ్చే గౌరవం కంటే ఇంకా మించిందేముంది? మనుషులకి ఎక్కువ గౌరవం, దేవునికి తక్కువ అనేది చేస్తున్నారు కొందరు. అలా చేయకండి. సరిగా నిలబడి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి దేవునికి మాత్రమే నమస్కరిస్తూ, దివ్య లక్షణములు కలిగిన దేవుని చూస్తూ, ప్రేమ అయ్యున్న దేవుడు, శక్తి అయిన దేవుడు, మహిమగల దేవుడు, జీవమై జ్ఞానమై అనాది వ్యక్తి అయి అనంత దేవుడైన ఆ మహోన్నతుని గుర్తు చేసుకొనొచ్చు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్న దేవుని చూస్తూ ఆరాధన కార్యక్రమములోకి వెళ్ళి ఆయన కనపరచు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామమున సంగమంతయు వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడు ఆత్మా పొందు నిత్య కీర్తి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, నేను పాపము లేనివాడునని అనుకొనివాడు మోసములో పడిపోవును. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామముని బట్టి
తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్తమైన శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసినడలా అట్టి వారికి వాక్య సేవకుడని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పుకొనక పాప స్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ఆమేన్. ప్రభు ప్రార్థన అందరం చెబుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. నేడు మాకు దయచేయము. బడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధన తేకెడు తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. భోజనాచారం స్తుతి పాఠము. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. అందరూ చెప్పండి, ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఏకీవించండి, ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించను. అందరూ చెప్పండి, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అందరూ చెప్పండి, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవయ్యున తండ్రి, మీ కుమారునిలో నిన్ను బయలుపరుచుకున్నా నీకు మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతని మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలుకు భోజన బల్ల సిద్ధపరచిన మీరు మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మ చేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి దేవదూతల స్తుతి అందరూ చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు
పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. మనము ప్రభుని ముట్టు కొనోబో జానా పంక్తి మనాలయనా ముట్టు కొను భోజన పంక్తి మన తండ్రితో చనువు చనువు మోక్ష స్థలము వరకు పెరుగును చనువు చనువు మోక్ష స్థలము వరకు పెరుగును. అందరూ మోకరిందాము. ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు కొని రండి ప్రభువే మన విందు. మోకరించి కండ్లు మూసుకొని రెండు చేతులు జోడించండి. మోకరించలేని బలహీనులు లేచి నిలబడండి. లేవలేము బలహీనులము అన్నవారు మీరు కూర్చుని చేతులు జోడించండి. అంతేగాని అశ్రద్ధగా ఉండొద్దు. మోకరించగలిగిన శక్తి ఉండి కూర్చోవద్దు, నిలబడొద్దు. రెండు చేతులు జోడించి దేవాది దేవునికి నమస్కారము చేద్దాము. అంతరంగ సంస్కార ప్రభు భోజన సంస్కార కార్యక్రమంలోనికి వచ్చినటువంటి మనల్ని ఆయన బలపరచాలి. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యము జరగాలి. పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యము మేడగదిలో ఎలా జరిగిందో 120 మసి బొగ్గులు మేడగదిలోకి వెళితే 120 మసి బొగ్గులు అగ్ని కణాలైపోయారు. పేతురు ఒక అగ్ని కణము, యోహాను గారు ఒక అగ్ని కణము, ఆంద్రియ ఒక అగ్ని కణము, కడకు స్తెఫను ఒక అగ్ని కణము. ఆ తరువాత ఏర్పాటు చేయబడిన స్తెఫను గారు ఒక అగ్ని కణము. అగ్ని కణాలుగా ఆది క్రైస్తవ సంఘమే అగ్ని కణాలుగా మార్చబడ్డారు. శిష్యులైన వారు అగ్ని కణాలయ్యారు. గనుక దేవుని వైపు చూస్తూ గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఏంటి పర్వతములు? దేవుని తలంచుకునే రీతే దేవుని వైపు చూస్తూ స్తుతులు చేయటం,
నీవు ఇంట్లో నీ సన్నిధి గదిలో నీవు ప్రార్థనలోకి వెళితే అదే అక్కడ చేస్తున్నావు స్తుతి, పర్వతాలకు వెళ్ళినట్లే. అంతేగాని పర్వతాలు కనగానే యెరూషలేముకి వెళ్ళి రావడం కాదు. సాంబ్రాణి పర్వతములకు, కోపరస పర్వతములకు నేను వెళ్ళుదును అని వ్రాయబడినట్లుగా 2 చేతులు జోడించి మోకరించి ప్రభువారి వైపు మాత్రమే చూస్తుంటే, నిజముగా ఆయన తలంచుకుంటే, తండ్రి నా మాటలు నా ఆలోచనలు క్షమించండి నాయన. కొన్ని పర్యాయాలు స్తుతి చేయకుండా నేను విసుక్కున్నాను. దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదన్నాను, అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదన్నాను. మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్త జనాడికి అని అనుకోకుండా నేను చేసినటువంటిది క్షమించండి నైనా, నా అపరాధము క్షమించండి. ఇంతవరకు గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళకపోవడము నాది అపరాధమే నా తండ్రి. ఆ విషయములో నేను బలహీనముగా ఉన్నాను. ఆ బలహీనత నాకొద్దు, దానిని తీసివేసుకొనుచున్నాను, క్షమించండి అని నీవు అనగలిగితే, నిజంగా శుద్ధి చేయబడితే, యేసు రక్తమును గుర్తు చేసుకొని సిలువ కిందకి నీ వస్తే, సిలువ ఆ రక్త దారుల కిందకి నీ వస్తే, సిలువలో వేలాడుచున్న యేసు వైపు చూస్తే గొప్ప కార్యము జరిగించబడుతుంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులకి క్షమించమని దేవుని వేడుకున్నటువంటి మనము, తండ్రి నేను మీ వాక్యము, మీ సన్నిధి, మీ సాన్నిధ్యములో ఉండే రీతి, మీ సాన్నిధ్యములో నీళ్లు లేని చెట్టు ఎండిపోద్దో ఈవేళ. వాక్యము లేదు, ప్రార్థన లేదు. వాక్యమనే నీరు, ప్రార్థన అనే నీరు లేకపోతే నేను ఎండిపోతాను. స్తుతి లేకపోతే, ప్రార్థన లేకపోతే నేను ఎండిపోయే చెట్టును మొక్కనవుతాను అని నేను గ్రహించాను తండ్రి. ఇక నుండి నేను ప్రార్థిస్తూ వాక్యమనబడే నీరు, వాక్యము, రెండవది ప్రార్థన చేస్తూ, స్తుతులు చేస్తూ మీ సాన్నిధ్యములో నేను ఉంటానయ్యా అని చెప్పి తీర్మానము చేసుకొనొచ్చు. ఆయన వైపు చూస్తే ఈ రాత్రి ఆయన నిన్ను బలపరుస్తారు. నిన్ను ఆయన బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. నీ బలహీనత తట్టు చూడకు, నా బలహీనత, నా బలము తట్టు ఇదిగో చూడు, నీ బలహీనత చూడొద్దు అన్నారు చరణములో. పౌలు గారు అన్నారు, నన్ను బలపరచు వానియందే, నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలను అన్నారు. నన్ను బలపరచు వానియందే, మోకరించిన నన్ను బలపరిచే ఆయన యందే పరిశుద్ధాత్మ తండ్రి నన్ను బలపరుస్తారనైనా. మీ కృప చొప్పున, మీ ప్రేమను బట్టి దేవా, మీ ప్రేమను బట్టి, యేసుక్రీస్తు వారు చిందించిన రక్తాన్ని బట్టి, పరిశుద్ధాత్మ ద్వారా ఈ అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమం జరిగించబడుచున్నదని చెప్పి నమ్ముచున్నాను. పౌలు గారిని ఆనాటి కాలంలో కొందరు వ్యతిరేకులుగా, పౌలు గారికి వ్యతిరేకులుగా ఉంటే తిమోతికి వ్రాస్తూ వ్యతిరేకులైనటువంటి వారిని గూర్చి తెలియచేస్తూ పౌలు గారు చెప్పిన మాటలు మేము గుర్తు చేసుకొనుచున్నాము నాయనా, గుర్తు చేసుకొనుచున్నాం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడు నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి, పౌలు గారిని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే నా ద్వారా సంపూర్ణ సువార్త పూర్ణముగా ప్రకటించబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి
ఫుట్నోట్లో మూల భాషలో నా పక్షమున ఉండి, ప్రభువు నా పక్షమున ఉండి నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక సింహము నోట నుండి నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచి. తండ్రి, ఇప్పుడు ఆనాడు పౌలు గారి పక్కన నిలిచారు బలపరచడానికి. ఇప్పుడు నా ప్రక్కన మా ఇంట్లో తలుపులన్నీ వేసుకుని మా ఇంట్లో మోకరించాము. మా ప్రక్కన మీరు నిలిచి ఆయా జిల్లాల్లో, ఆయా రాష్ట్రాల్లో, విదేశాల్లో ఈ అంతరంగ సంస్కారంలో పాల్గొన్నటువంటి మా ప్రక్కన ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఉందరో వారి మధ్య నేనుందునని వాగ్దానము చేసిన యేసు నాథుడా, మా ప్రక్క నిలిచి మమ్ములను బలపరచుచున్న తండ్రి, బలపరచడానికి మా ప్రక్క నిలిచిన తండ్రి మీకు అనేక స్తోత్రములని ఆయన వైపు చూద్దాం. మమ్మల్ని బలపరచడానికి మీరు బలహీనపరచబడ్డారు నాయనా. మమ్మల్ని బలపరచడానికి మీ శరీరం అంతా బలహీనమైపోయింది. కొరడా దెబ్బలకు మీ శరీరం బలహీనమైపోయింది. కొరడాలతో నిన్ను కొట్టి కండ్లకు కంత కట్టి చేజరిచి వేర్కను. కొరడా దెబ్బలకు బలహీనపడిన శరీరము, మొయ్యలేని సిలువ భారము మోపినప్పుడు బలహీనపడిన మీ శరీరం, మొయ్యలేక సిలువ భారము మూర్ఛపోయేనా. అయ్యయ్యో జోకేనా. యేసయ్యా తూ లేనా. మా అయ్యాని తల పగుండే ఆదరిపోయేనా. మా అయ్యాని తల పగుండే ఆదరిపోయేనా. మనసా యేసు మరణ బాధ లేనసి పాడవే. తన నేనరు చూడవే. యాగనుని గూడవే. నేను మనుపచుటరసి మరకవేడవే. బలహీనపడిన శరీరము, కొరడా దెబ్బలను బట్టి బలహీనపడిన ఆయన శరీరం, మొయ్యలేని సిలువమ్రానుని బట్టి బలహీనపడిన ఆయన శరీరం, తలపై ముళ్ళ మకుటముని బట్టి బలహీనపడిన ఆయన శరీరం, చేతుల్లో కొట్టిన మేకులను బట్టి, కాళ్ళల్లో 2 కాళ్లకు కొట్టిన మేకును బట్టి బలహీనపడిన ఆయన శరీరం. తండ్రి, మీరు బలహీనపడి యేసు నాథుడా నా పాపములన్నీ కడిగి వేసి నన్ను బలపరిచి నాకు మహిమ ప్రపంచమునివ్వవలెనని, నిత్య రాజ్యమునివ్వవలెనని, నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము కలవాడు అని వ్రాయబడినట్లు అంతటి స్థితికి తీసుకుని వెళ్ళుటకు నేను జయించి నా తండ్రితో కూడా
ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. మీతో పాటు సింహాసనం మీద కూర్చుని నాతో అతనితో నేను భోజనము చేసేదము అని అంతటి చక్కటి మాటలు తెలియచేసి అంతటి ఉన్నత స్థితిని నాకు ఇవ్వనయున్న దేవా, మీకనేక స్తోత్రములు స్తోత్రములు. అందరూ ఎవరు మట్టుకు వారు దేవా మీకు స్తోత్రములు, కనుడా మీకు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములని చెప్పండి. మీ నోరు తెరిచి శక్తిమంతుడా మీకు స్తోత్రములు, జీవాధిపతి మీకు స్తోత్రములు అందరూ అనండి. మౌనంగా ఉండకండి. స్తుతి చేయడానికి నీ నోరు తెరువు. మాటలు చాలా ఉంటాయి, స్తుతులు ఉండవు. గనుడైన తండ్రి మీకు స్తోత్రములు, శక్తిమంతుడా మీకు స్తోత్రములు, వెలుగయున్న దేవా మీకు స్తోత్రములు, జీవమయున దేవా మీకు స్తోత్రములు, ప్రేమమయున దేవా మీకు స్తోత్రములు, అనాది దేవా మీకు స్తోత్రములు, పరిశుద్ధుడమైన దేవా మీకు స్తోత్రములు, స్వతంత్రుడమైన స్తోత్రములు, శక్తిమంతుడా సర్వోన్నతుడా మీకు స్తోత్రములు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుచున్న దేవా మీకే స్తోత్రములు. నేను కోపరస పర్వతములకు వచ్చానైనా మీకు స్తుతులు, మీకు స్తుతులు. నేను సాంబ్రాణి పర్వతములకు వచ్చాను నాయనా. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు రమ్ము. నన్ను బలపరచి నన్ను తీసుకుని వెళ్ళండి, బలపరచి నన్ను తీసుకుని వెళ్ళండి. ఆకాశ మండలములోకి వచ్చినప్పుడు తేబడు కృప, తేబడు కృప, తేబడు మీరు తెస్తారట కృపనైనా. వస్తు కృప కూడా ఆకాశ మండలంలోనికి వచ్చినప్పుడు కృప కూడా తెస్తారట మీరు. మీ కృప చేత నన్ను, అందుకనే పౌలు గారు అన్నారు, యేసుక్రీస్తు కృప చేత తిమోతి, యేసుక్రీస్తు కృప చేత బలవంతుడవు కమ్ము అని వ్రాయబడినట్లు మీ కృప చేత నన్ను బలపరచండి తండ్రి. బలపరచుచున్న దేవా, అంతరంగ సంస్కారము ద్వారా, మీ శరీరము ద్వారా, మీ రక్తము ద్వారా చిట్లించబడిన శరీరమును బట్టి, చిందించబడిన రక్తమును బట్టి నన్ను బలపరచండి తండ్రి. మానవా పాప ఫలితము కడ్డుపడి నిందాల అవమానములను భరించే కఠినమైన సిలువ శ్రమ సహించే నలుగా కొట్టబడుట కోపుకొని నరునికి జీవాహారము తానయ్యే. నలుగ కొట్టబడ్డ గొప్పుకున్న తండ్రి, మానవా పాపముల కట్టుబడి నిందల అవమానములను భరించి కఠినమైన సిలువ సగించి నలుగ కొట్టబడుట గొప్పుకొని నరునికి జీవాహారమైన జీవాధిపతి జీవాహారమై ఉన్న క్రీస్తు
గనుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి తన శరీరము పిండబడియే రక్త దారాలు చింది ప్రవహించే పిండబడిన ద్రాక్ష రసముగా అందించుచుండే పిండబడిన రక్తమే నకట ద్రాక్షారసముగా అందించుచుండే పిండబడిన రక్తమే, పిండబడిన రక్తము నాకు ఇస్తున్న తండ్రి, పిండబడిన రక్తముని బట్టి మీ శరీరములు మీ శరీరము రక్తం ఇవ్వడానికి మా మధ్య నా దగ్గర ఈ గదిలో ప్రభువు వచ్చి యున్నారరిగో. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు వచ్చి యున్నారరిగో. ప్రార్థనలు చేయండి, ప్రార్థనలు చేయండి. ప్రభువు వచ్చి యున్నారరిగో. స్తోత్రములు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వచ్చి యున్నారరిగో. గానము చేయండి. మా మధ్య వాగ్దానము చేసిన మీరు, ముందునని వాగ్దానము చేసిన మీరు, ఎక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడి ఉందురో వారి మధ్య ముందునని వాగ్దానము చేసిన యేసునాథుడా, మా మధ్య ఉండి మమ్ములను బలపరచుచున్నందుకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆయన వైపే మనోనిదానము కలిగి చూస్తూ అందరూ చెప్పండి, దేవా దేవా నాకు కనబడు, నాకు కనబడుము, నాతో మాట్లాడు, నాతో మాట్లాడుము. దేవా దేవా అందరికీ కనబడు, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు, అందరితో మాట్లాడుము. ప్రభునే చూస్తూ కనిపెడతాము. కళ్ళు తెరవకండి.
ఘనమైన తండ్రి, ఈ రాత్రి అంతరంగ ప్రభుభోజన సంస్కార కార్యం మీ ప్రేమను బట్టి యేసుక్రీస్తు వారి కృపతో పరిశుద్ధాత్మ కార్యముతో మీరు జరిగించారు నాయనా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు ఎలాగున్నవారు అలాగే కాకుండా రోజు రోజుకి ఆత్మీయతలు ఎదుగుచు పెరుగుచు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు అట్టి స్థితికి నడిపించు. ఆ వచనానికి భావము అర్థము చేసుకునే వారికి చేసి మహిమ పొందు. ఈ లైవ్లో ఈ కార్యక్రమాలు ఏకీవించిన వారందరినీ బలపరచండి, వారి కుటుంబాలు బలపరచండి. ఎందుకు బైబిల్ మిషన్ మీరు బయలుపరిచారు, ఆ ఉద్దేశమే ప్రతి వారు గ్రహించున్నట్లు అలవాటుగా కాకుండా ఆత్మీయముగా కార్యక్రమాలు జరుగునట్లు చేయి. త్వరగా రానయున్న ప్రభు అయినటువంటి క్రీస్తు నామములో వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మారిన ఆహారమును మాకు దయచేయుము, మన అపరాధములు చేసిన వారికి క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనవి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం. అపవాది క్రియలకు లయ, ప్రవేశ రక్తమునకు జయం. అపవాది క్రియలకు లయ, ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయము, సహవాసము, కాపుదల, నడుపుదల సదా మనకెల్లరకు తోడుగా ఇచ్చి బలపరచి నడిపించి మేఘమెక్కించునుగాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నొందును గాక. ఆమేన్. జనకాకుమారాత్మలను త్రైక దేవుండి దినామున మనాలను దీవించుచుండు, మన మనసులను బట్టి జనగాత్రైకూడొందు ఘనత మహిమా స్తోత్ర గానముల్ సకీర్తి. మరణాత మరణాత